హైదరాబాద్లో భూ కబ్జాలకి పాల్పడుతున్నారనే అంశం చర్చనీయాంశంగా కాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తమను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తాము భూ కబ్జాలకు పాల్పడితే ఆధారాలు చూపించాలన్నారు. ఇక మరోవైపు పలువురి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 3rd ఆ టైం అనుకుంటండి, కౌంటింగ్ 2nd 3rd ఆ టైంలో మా ఆర్ఐ వెళ్ళి 2 times ఆపినాడు. అంటే ఏదో షెడ్ స్టేజ్లో వాళ్ళు మేము ఆపేస్తామని చెప్పి మళ్ళీ కంటిన్యూ నైట్ అవర్స్ ఎక్కువ వర్క్స్ చేసారు. వాళ్ళు 15 daysలో కూడా మీరు పక్క వాళ్ళని ఎవరైనా ఎంక్వైరీ చేసినా కూడా నైట్ టైమ్స్లో వర్క్స్ చేసి కన్స్ట్రక్షన్ ఏదో టెంపరీ షెడ్ తీసుకున్నారు. డే టైంలో మేము చూసినప్పుడు ఎప్పుడు వర్క్ జరగలేదు. సో అందులో ఏంటంటే ఆ కోర్ట్ ఆర్డర్లో కూడా మా యాక్షన్ని కొంచెం కోర్టు ప్రొసీజర్ వైలేట్ చేసినారని చెప్పి మాకు పెనాల్టీ కూడా వేయడం జరిగింది. కాబట్టి మేము దాంట్లో డిమాలిషన్ కానీ అట్లాంటి డెసిషన్కి వెళ్లకుండా మనం కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని అడిగినాం. ఈవెన్ దో మెనీ టైమ్స్ రిక్వెస్టెడ్ అప్పీల్, వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపలేదు, కంటిన్యూగా నైట్ టైంలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ మధ్య 15 days బ్యాక్ వైన్స్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా కేంద్రంగా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు, నాయకులు భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రభుత్వం భూమిని కబ్జా చేశాడని బంజారాహిల్స్ తహసీల్దార్ ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. బంజారాహిల్స్ లో ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణపై పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. అధికారంలో ఉన్నప్పుడు రైతు పక్షపాతిగా ఉపేందర్ రెడ్డికి పేరుంది. నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ చేసే భూములను అన్యక్రాంతం కాకుండా రైతులకు దక్కేలా చేశారనే పేరుందని, ప్రభుత్వం భూమిని కబ్జా చేసే అవసరం ఆయనకు లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం, స్థానిక మంత్రులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలు సహించేది లేదని, అన్ని వెలికి తీస్తామని అంటున్నారు. దీంతో కొంత ఖమ్మం జిల్లాలో భూ లావాదేవీలు రాజకీయ పార్టీలు నేతలు మధ్య వైరం ముదురుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్నటువంటి భూ ఆక్రమణలు చర్చనీయాంశంగా మారాయి. కొద్ది రోజుల క్రితం 1 కాదు 2 కాదు ఖమ్మం నగరంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయల భూములు అక్రమార్కులు చట్టబద్దంగానే కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. పేదలు కొద్ది స్థలంలో గుడిసెలు వేస్తే తమ అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి బలవంతంగా ఖాళీ చేయించే అధికారులు ప్రభుత్వం ఇచ్చిన 58, 59 జీవోల ఆధారంగా కోట్ల రూపాయలు పలికే భూములను అధికార పార్టీకి చెందిన కొందరికి గుట్టుచప్పుడు కాకుండానే రెగ్యులర్ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. అప్పటి అధికార పార్టీ ఒత్తిడితో జిల్లా పెద్దాధికారి తమ కింద అధికారులకు చెప్పి మరీ వాటిని సక్రమమేనని అధికార ముద్ర వేశారని, ఇలా 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయల భూములను అతి తక్కువ ధరకు అప్పనంగా అప్పగించారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రతీకగా ఖమ్మం నడిపొడ్డున అత్యంత విలువైన ఎన్ఎస్పీ భూములను అధికార పార్టీ నగర పార్టీ నాయకుడికి అప్పగించడంపై వెలుగు చూడడంతో దాన్ని రద్దు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ ప్రకటించడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఇంత తతంగం జరిగిందా ఖమ్మంలో అని మండిపడుతున్నారు. అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేసుకోవచ్చా అనే చర్చ జరుగుతుంది. 58, 59 జీవోలను అడ్డం పెట్టుకుని అధికారులను, అధికార పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుని రెగ్యులర్ చేసుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. అందులో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారే కావడం గమనార్హం. ఇటీవలనే సమాచార హక్కు చట్టం 58, 59 జీవోల కింద రెగ్యులైజ్ చేసుకున్నటువంటి వారి వివరాలు బయటకు వచ్చాయి. వాటిలో సక్రమైనవెన్ని, అక్రమైనవెన్ని అని తేలాల్సి ఉంది. అక్రమ రెగ్యులేషన్ తమకు ఎక్కడ చుట్టుకుంటుందనని కొంతమంది అధికారులు జిల్లా వదిలి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే అధికార పార్టీ మార్పిడి జరగడంతో కొత్తగా వచ్చినటువంటి మంత్రులు అందుకు అంగీకరించలేనట్టు తెలుస్తోంది. రెగ్యులరేషన్ చేసిన వారి వివరాలు పూర్తిగా ఇచ్చి అందుకు గల కారణాలు కూడా తెలిపిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్లాలనే వారిని సున్నితంగానే చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఇప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా నాయకత్వం మైలురాయిన క్రమంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణల ఆరోపణలపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తారనేది చూడాలి. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NST. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.